సోంబేరుడు ఒకడు అడవి వైపు ప్రయాణించగా అలుపు అనిపించి ఓ చెట్టు కిందకి వెళ్లి విశ్రమించాడు. ఆ సోంబేరుడు విశ్రమించిన చెట్టు పేరు కర్పక వృక్షం. అది మన మనసున అనుకున్నది ఇట్టే నెరవేరుస్తుంది. అప్పుడు ఆ సోంబేరుడు దాగంగా ఉంది, తాగడానికి ఓ కుండ నీరు ఉంటే బాగుండునే అని అనుకోగా అతని ముందు కుండ నీరు ప్రసన్నం అవ్వగా దాగం తీరగా నీరుని తాగాడు. కాసేపు తర్వాత చాలా ఆకలిగా ఉందే, తినడానికి పండ్లు ఏమైనా ఉంటే బాగుండునే అని అనుకోగా మళ్ళీ ఆ చెట్టు నుంచి పండ్లు ప్రసన్నం అవ్వగా ఆకలి తీరగా తిన్నాడు. తిన్న తర్వాత అని నిద్రొస్తోంది, పనుకోవడానికి ఓ మంచం ఉంటే బాగుండునే అని అనుకోగా మంచము వచ్చాను. ఆ మంచం ఎక్కి పనుకున్న తర్వాత నా కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి, పట్టడానికి ఓ అమ్మాయి ఉంటే ఇంకా బాగుండునే అని అనుకోగా అమ్మాయి వచ్చాను, కాళ్ళు కూడా పట్టాను. సోంబేరుడు కూడా బాగా నిద్రపోయాడు. అలా చాలా గంటల తర్వాత నిద్ర నుంచి లేచిన సోంబేరుడు, ఏంట్రా ఇది, నేను అనుకున్నదల్లా ఫలిస్తుందే, ఈ చెట్టులో దెయ్యం ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే నన్ను చంపేస్తే నేనేం చెయ్యను అని భయపడ్డాడు. అనుకుంటుండగానే అదేనో జరిగాను. చూసారా, మనం ఏదైతే తలుచుకుంటామో అదే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ మన జీవితం కూడా ఆలోచన లాంటిదే. మీ ఆలోచనాన్ని ఎల్లప్పుడూ మంచిగా తలుచుకోండి, మీకు మంచిదే జరుగుతుంది.